welcome back to our channel. Just we talks. We're doing a interesting session anamata. So this session is all about questions and answers. So మాకు frequent గా వచ్చే questions, a lot of people DM us, comments లో mention చేస్తారు. So అవి few మేము pick చేసుకున్నాము, and today we are going to decode all the questions and the answers. So first of all, we are introducing ourselves. Myself, Glory Devarkonda. I'm clinical dietitian and nutritionist. Hi, I'm dietitian Veeda Malayala. ఆమె క్వశ్చన్స్ గురించి ఈరోజు మేము ఒక వీడియో చేసి క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకోసమే మీకు మమ్మల్ని అడిగే క్వశ్చన్స్ లైవ్స్లో కానీ వీటిలో కానీ ఎక్కువ ఆన్సర్స్ రావట్లేదు అన్నారు. సో వీడియో అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. ఐ హోప్ యూ విల్ గెట్ కరెక్ట్ ఆన్సర్స్. సో ఇంకో క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. మేము నోట్ చేసుకున్నాము. ఓకే, సో ఈజ్ ఈటింగ్ షుగర్ కంప్లీట్లీ హార్మ్ఫుల్? Sugar is not completely bad. It's just that the quantity matters. So it's always better maximum processed sugars, honey, jaggeries, and the limited amount they use is the better. Instead, you can go for natural sugars, dates, fruits, and all of that. So sugar is completely bad is wrong. Minimum quantity is always better to take because who doesn't like sweets? Tell me, my favorite sweet ain't it? My favorite sweet is sweet and mine is rasmalai. So anytime in between your meals, if you're ever feeling craving of sugar, little bit once in a while is okay. But I would suggest maximum natural sugars like fruits is the better option. So ఒకవేళ నాకు స్వీట్ నచ్చితే తినొచ్చా డైలీ? Daily no. Once in a while, because generally what we say is ఏదైనా మీల్ తీసుకున్నారు అని అంటే రైట్ ఆఫ్టర్ ద మీల్ యాజ్ అ డెజర్ట్ వీ సజెస్ట్ అ ఫ్రూట్. సో అప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్ ఈజ్ ఓకే. బట్ ఎంటీ స్టమక్ లో ఒకవేళ మీరు షుగర్స్ కానీ స్వీట్స్ కానీ తీసుకుంటే యువర్ ఇన్సులిన్ యువర్ గ్లూకోజ్ షూట్స్ ఆర్ వెరీ హై. సో దట్ ఈస్ వై లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్స్ వన్స్ ఇన్ వైల్ ఈజ్ ఓకే, బట్ నాట్ రెగ్యులర్లీ. ఓకే, దెన్ అలాంటప్పుడు ఫుడ్ తిన్న తర్వాత నేను డైలీ ఫ్రూట్స్ తీసుకోవచ్చా? Daily, yes, sugar. Yes, you can take, but it's always better to give some gap after the meals, right after meals కాకుండా, and prefer high fiber foods. Okay. Next question ఏంటి అంటే, కెన్ డయాబెటిక్ పేషెంట్ ఈట్ ఫ్రూట్స్? ఎస్, డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రూట్స్ లో ఫైబర్, వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే పోర్షన్ సైజ్ అండ్ టైమింగ్ చాలా మ్యాటర్ అనమాట. సో ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళు ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్ just check that low glycemic index fruits such as pomegranate, guava, berries ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. హై ఫైబర్ దేంట్లో అయితే ఉంటుందో ఆ ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తే ఇట్ ఇస్ ద బెస్ట్ వన్. సో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందని మాకు జనరల్ గా ఎలా తెలుస్తుంది? సో మోస్ట్లీ ఏంటంటే చాలా మనం టేస్ట్ చేయగానే ఎక్కువ స్వీట్ అని అనిపిస్తుంది. సో దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ లైక్ బనానా, మ్యాంగో ఇవన్నీ చాలా స్వీట్ అని ఉంటాయి. సో వాటిలో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో విచ్ ఈస్ మోర్ ఫైబర్ లైక్ మస్క్ మిలాన్, వాటర్ మిలాన్ అండ్ మోసంబి, ఆరెంజెస్, గోవా ఇవన్నిట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో లో గ్లైసమిక్ ఇండెక్స్ కూడా దాంట్లో. సో బేసికలీ ఏ ఫ్రూట్ తింటే చాలా స్లోగా డైజెస్ట్ అవుతుందో అవన్నీ లో గ్లైసమిక్ ఇండెక్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, the next question is, how much water should we drink daily? తెలుసా మీకు? సో generally what we suggest is 2.5 to 3 liters, and maximum amount of people అంతా everyday తాగరు. Maximum 1 liter, mostly working women or men 1.5 liter, but minimum 2.5 to 3 liters is what we require. But not just plain water, you can include fluids like buttermilk, you can add ragi java, then clear liquids, clear soups, so all of it. But water content అనేది మీ ఏమంటారు డైట్ లో కంపల్సరీ ఎక్కువ ఉండాలి, బికాస్ దట్ విల్ హెల్ప్ ఇన్ హైడ్రేషన్. సో నేను ఓన్లీ వాటర్ తాగితేనే హైడ్రేషన్ వస్తుందా? ఎదర్ బటర్ మిల్క్ ఆర్ కోకోనట్ వాటర్ ఏది తాగినా ఓకేనా? అంటే 2.5 to 3 సజెస్ట్ చేశారు కదా. సో కెన్ ఐ డ్రింక్ రీప్లేస్ విత్ సూప్స్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ లైక్ అలాంటివి ఏమన్నా తాగితే హైడ్రేషన్ కింద వస్తుందా? ఆల్రెడీ ఆప్షన్స్ చెప్పాను కదా, సంథింగ్ లైక్ కోకోనట్ వాటర్, దెన్ బటర్ మిల్క్, ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో ఫుడ్స్ దేంట్లో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అవి కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, అంటే ఇప్పుడే ఫస్ట్ టైం జిమ్ కి వెళ్ళే వాళ్ళకి మీరు ఏం టిప్స్ చేయగలుగుతారు? లైక్ మోస్ట్లీ అబౌట్ ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ డిఫరెన్స్ ఏంటి, ఏం తినాలి?
ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే జిమ్ మేము కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేసామనమాట. సో ఫైనల్లీ ఏంటి అనంటే ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ ఈస్ వెరీ మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే జిమ్ అనేది ఇట్స్ వర్కౌట్. సో మీ బాడీలో ఉండే క్యాలరీస్ అన్ని బర్న్ అవుతూ ఉంటుంది. సో యూ నీడ్ గ్లూకోజ్ ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే ప్రీ వర్కౌట్ వాళ్ళకి లైక్ మేము ఎలా అయితే ఆఫీస్కి వెళ్తున్నామో సో అట్లనే చాలా మంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా హరీగా వెళ్ళిపోతారు. సో మార్నింగ్ స్కిప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళే జిమ్ కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటి అని అంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. సో క్విక్ రెసిపీస్ కావాలి అనమాట. సో అందుకోసమే బెటర్ మీకు ఈజీగా ఉండేది మేము చేసేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే 2 bananas. అట్లీస్ట్ ఈట్ 2 bananas. ఓకే. అండ్ 3 Small dates bananas too, big yes bananas yes too. స్మాల్ బనానాస్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఓకే. స్మాల్ బనానాస్ ఒక 2 తీసుకోండి. 5 ఆల్మండ్స్ తినండి లేదా 2 డేట్స్ ఏదైనా మీ ఆప్షనల్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రీ వర్కౌట్ టైంలో ముందు ఏం తీసుకోవాలి అంటే గైస్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే బనానా కానీ డేట్స్ కానీ లేదా 5 ఆల్మండ్స్ కానీ మీ ఇష్టం. మీకు కొంచెం అది తొందరగా అయిపోతుంది కాబట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ అనమాట. సో పోస్ట్ వర్కౌట్ ఏంటి అని అంటే రికవరీ అండ్ హై ప్రోటీన్. సో ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో హై ప్రోటీన్ అంటే లైక్ మిల్క్, ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు. సో మీరు తీసుకున్న మీల్లో హై ప్రోటీన్ యాడ్ చేసుకోవాలన్నమాట. దట్స్ ద మెయిన్ థింగ్. సో దట్ ఈస్ పోస్ట్ వర్కౌట్. సో అండ్ క్విక్ రెసిపీస్ అడిగారు కాబట్టి థిక్ షేక్స్ కానీ ఓట్స్ కానీ బాయిల్డ్ ఎగ్ వైట్స్ కానీ ఇవన్నీ కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి ఇవి ఈజీగా క్యారీ చేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆఫ్టర్ ద జిమ్ యూ హ్యావ్ టు ఈట్. So what Those do things. you say about protein powders? సో ప్రోటీన్ పౌడర్ ఏంటి అని అంటే మోస్ట్లీ మమ్మల్ని కూడా చాలా మంది అడుగుతారు. సో మేము కూడా జిమ్ చేస్తున్నాం బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ప్రోటీన్ పౌడర్ టిల్ నౌ. ఎందుకంటే వీఆర్ బ్యాలెన్సింగ్ విత్ డైట్ అనమాట. సో న్యాచురల్ సోర్సెస్ తో మీరు తీసుకునే ప్రోటీన్ వల్ల యూ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ ప్రోటీన్ పౌడర్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ప్రాపర్ గా బాయిల్డ్ ఎగ్స్ కానీ పన్నీర్ కానీ వాట్ ఎవర్ సోయా చంక్స్ కానీ ఏదైనా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ దాల్ ఓకే ఫిష్ ఆర్ ఎనీథింగ్ ఇవి మీ డైట్ లో యాడ్ చేసుకుంటే యూ డోంట్ వాంట్ యూజ్ ఎనీ ప్రోటీన్ పౌడర్ అనమాట. సపోజ్ మీకు ఫుడ్ అది తీసుకోవడం అవ్వట్లేదు యూఆర్ ఏ వెజిటేరియన్ ఆర్ ఎనీథింగ్ మీరు మంచిగా చెక్ చేసుకొని ప్రోటీన్ పౌడర్ విచ్ ఈస్ గుడ్ అనేది బెటర్ టు చెక్ అండ్ యూ విల్ యూజ్ ఇట్ అనమాట. అదర్వైజ్ ఏమంటారు అంతగా ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో బెటర్ టు చెక్ విత్ దట్. అండ్ ఫస్ట్ థింగ్ న్యాచురలీ మన డైట్ లో మన రిక్వైర్మెంట్ బట్టి ప్రోటీన్ మీట్ అవుతుంది అని అంటే సప్లిమెంట్ అవసరం లేదు. సో లేదు అంటే నేను అది సజెస్ట్ చేస్తున్నా. ఎందుకు అని అంటే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ అన్నమాట. ఎందుకంటే మేము ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయట్లేదు బట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ మేనేజ్ చేస్తున్నాము. సో దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ కాంపిటీషన్స్ కి వెళ్ళే వాళ్ళు లైక్ ఎనీథింగ్ వాళ్ళైతే వాంట్ టు యూజ్ అంతే ఇంకా. సో దెర్ ఇస్ నో ఆప్షన్. ఆప్షన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ దట్ అనమాట. అదర్వైజ్ నో నీడ్ టు యూజ్. దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇవి మాకు లేదు. సో guys finally these all are the questions which we got most frequently మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో వాటిలోంచి మేము కొన్ని పిక్ చేసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మేము చేస్తాము. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ అబౌట్ న్యూట్రిషన్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఏ వీడియోస్ అయినా మీకు మేము బ్లాగ్ చేయాలని ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మేము డైలీ లైవ్ లోకి వస్తున్నాము లైక్ 1:30 టైంలో. ఆ టైం 1:30 to 2 or 1 to 2 లోపు అయితే పక్కా లైవ్ లో ఉంటాము. సో మీరు అప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా మీరు మమ్మల్ని అడగచ్చు. పర్సనలైజ్డ్ డైట్స్, వెయిట్ లాస్, PCOS ఇవన్నీ మేము కోచింగ్ లైక్ వెల్నెస్ లాగా అయితే మేము చేస్తున్నాము. We already have clients. So even if you want to join, you want a consultation also, yes please we are DM, doing also drop a that. message. We are available. సో ఇట్స్ రిగార్డింగ్ హెల్త్ కాబట్టి ప్లీజ్ బీ కాన్షియస్ అన్నమాట. డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ బ్లైండ్లీ. అండ్ మేమైతే ఎవరి గురించి ఏం మాట్లాడట్లేదు. జస్ట్ వీఆర్ టెల్లింగ్ లైక్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అంతే. ఎందుకంటే హెల్త్ గురించి ప్రాపర్ గా ఎవిడెన్స్ బేస్డ్ వీడియోస్ చేస్తే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ పీపుల్. సో దట్స్ ద We always say మోటో. professionally already experience ఉన్న వాళ్ళని you can always trust. బట్ ఎవరైతే ర్యాండమ్ గా జస్ట్ కోర్సెస్ చేసి దే బికమ్ హెల్త్ కోచెస్ అవి క్రాస్ చెక్ చేసుకోండి. ఎనీథింగ్ మీరు క్రాస్ చెక్ చేయకుండా ఏది ఫాలో అవ్వదు. ఈవెన్ ChatGPT. ఎగ్జాక్ట్లీ. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది లేదు నాకు ఇప్పుడు సపోజ్ ఫీవర్ ఉంది అని అంటే యూ జస్ట్ సింప్లీ ChatGPT. మీరు ChatGPT చూసేస్తారు కానీ మెడిసిన్ అయితే యూజ్ చేయలేరు కదండి. సో ఫుడ్ కూడా ఇట్స్ అ మెయిన్ రోల్. సో
డైటీషియన్ ని కన్సల్ట్ అవ్వండి, డైట్ గురించి క్లియర్ గా తెలుసుకోండి, అండ్ మీరు ప్రాపర్ గా ఏదైతే ఉందో అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, బికాస్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Health is wealth. దట్స్ ఇట్. So for more Content, please subscribe, share, like, కామెంట్. సో మా బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మేము లైవ్ లో జాయిన్ అయ్యేది, అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Okay, థ్యాంక్ యూ, బై bye. బాయ్.